వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ప్రేక్షకులకు వసంతకేలి హోలీ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. పారిశుద్ధ కార్మికులతో హోలీ సంబరాలు జరుపుకున్న మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. ప్రశాంత వాతావరణాల్లో జరుపుకోవాలని వెల్లడి. గుండ్లపల్లి వంశస్థుల సన్మానం. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ వాణి భరత్ గౌడ్కి సన్మానం. అందరికీ అందుబాటులో ఉంటాం. ప్రశాంత వాతావరణంలో హోలీ సంబరాలు. సహజ సిద్ధమైన రంగులు పులుముకోవాలన్న ప్రముఖులు. చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు పాతగుట్ట ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలు సైతం మూసివేత. ఎంజీయూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు. ఐక్యమత్యాన్ని నిదర్శనం హోలీ అన్న హనుమాన్. సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవాలి. గ్రీన్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ వెల్లడి. నల్లగొండలోని ఐఎంఏ కార్యాలయంలో హోలీ సంబరాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న డాక్టర్లు. కరాటే అకాడమీని ప్రారంభించిన ప్రముఖ సినీ హీరో సుమన్. నా పేరు మీద ప్రారంభించిన అకాడమీ నేనే ప్రారంభించడం సంతోషదాయకం అన్న సుమన్. విశాల భారతిలో ఘనంగా 35వ వార్షికోత్సవ వేడుకలు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్న ప్రముఖులు. దేశవ్యాప్తంగా జరిగే కులగణనలో బీసీలను చేర్చాలి. బీసీలను లెక్కించకుంటే కులగణనను బహిష్కరిస్తాం. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగంగౌడ్ డిమాండ్. రాణి రుద్రమ్మదేవి కమిటీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు. చౌటప్పల్లో జరుపుకున్న మహిళలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ కార్మికులతో కలిసి హోలీ సంబరాలను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విధుల్లోనే పారిశుద్ధ కార్మికులు మేయర్కు హోలీ రంగులు పులిమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా హోలీ పండుగ ఆనందదాయకంగా జరుపుకోవాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ కార్మికులతో కలిసి హోలీ సంబరాలను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విధుల్లోనే పారిశుద్ధ కార్మికులు మేయర్కు హోలీ రంగులు పులిమే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా హోలీ పండుగ ఆనందమయంగా జరుపుకోవాలని కోరారు. రంగులు హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. హోలీని శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు. అదేవిధంగా పీఆర్టీయూ, వివిధ ఉద్యోగ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక డివిజన్ ప్రజలు మేయర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరు ఇట్లా ఉంటారు. ఒక ఫోటో ఉంటుందా? హ్యాపీ జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ. అందరూ ఒకసారి
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్కి సన్మాన మహోత్సవం గుండ్లపల్లి వంశస్థులు నిర్వహించారు. గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనందుకు కృతజ్ఞతగా సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ని శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్కి సన్మాన మహోత్సవం గుండ్లపల్లి వంశస్థులు నిర్వహించారు. గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనందుకు కృతజ్ఞతగా సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గుండ్లపల్లి వంశస్థులు హాజరయ్యారు. సన్మాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సహకారంతో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్గా గెలుపొందామన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రతినిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు. సరే, నేను అనుకున్న పని తృప్తి అయింది. ఇది ఒక్కటి నా మనసులో ఉండే దాని గురించి వచ్చింది. నాకు ఇంకేం అవసరం లేదు. కానీ ఒక రకంగా ఆయన పోషణ సాయము కరోనా భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడే బయటకు వచ్చి చేసిన ఆ సేవా కార్యక్రమాలే ఆ భగవంతుడు ఆశీస్సులు. పరోక్షంగా ఒక వ్యక్తి ఉండు, అది మనందరికీ తెలియదు. అది మన పిల్లపిల్ల వ్యక్తి. ఎందుకంటే ఎంత కష్టపడ్డామో, ఎన్ని నష్టాలు కోర్చున్నామో, ఎక్కడ తిప్పినో, ఎన్ని స్థానాలు మారినాయో మనకు తెలుసు. పాపులు కలిపి మన పిల్లపిల్ల నిలబెట్టు గెలిపించిన ధైర్యం మా అన్నదమ్ములది అన్నది కూడా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు నేను ఒక చైర్మన్ బాధ్యత తీసుకున్న 11 రోజులు అవుతుంది. 11 రోజుల్లో కూడా నేను ఫస్ట్ ఎవరైనా నువ్వు అంటే నేను ఢిల్లీకి రాజైనా కూడా తల్లి కొడుకులే కాక నా ఎక్కడ ఎంత పదవి వచ్చినా కూడా నేను మా అమ్మ కొడుకునే. మా గుల్లెపల్లి వంశానికి నేను వాళ్ళ పిల్లలుగానే ఒక కుటుంబ సభ్యులాగానే ఉండా తప్ప నేను చైర్మన్ అని చెప్పి ఒక గిట్టం వచ్చిందని చెప్పి నేను వాళ్ళ దూరంగా ఎప్పుడు ఉంటాను. వాళ్ళ సలహాలు సూచన మేరకే ఈ 5 ఏళ్ళు కూడా కలిసి పనిచేసి ఈరోజు ఒక మంచి పేరు సంపాదించుకున్న ఒక కాన్సెప్ట్ తోటి వచ్చింది తప్ప ఏదో డబ్బు సంపాదించుకున్న ఆశతోటి కానీ ఇంకా వేరే విధంగా రాలేదు. ఎందుకంటే మా ఊరు గుల్లెపల్లి, నా ఇంటి పేరు గుల్లెపల్లి, మా బలిగం అంతా గుల్లెపల్లిలో 1000 మంది ఉంటాం. అలాంటి బలిగాన్ని కూడా ఈరోజు చాలామంది తక్కువ చూసి మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు అనుకునేది ఎప్పుడైనా ఒకసారి క్రీడానికి కొట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి 20 ఏళ్ళు సార్ నేను ఎన్నో ఒడుగుడు పడ్డా, కష్టాలు పడ్డా. గతంలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకునే పరిస్థితి వస్తే నేను అన్ని లాస్ అయిపోయిన తర్వాత మా నాన్న మా అన్నదమ్ముల నుండి అరే నువ్వు భయపడకరా, మేమున్నాం, నేను సంపాదించిన ఆస్తి ఉంది, లోనికి పెడతాం అని చెప్పి వాళ్ళ ధైర్యం ఇచ్చి మా తమ్ముడు కానీ మా అన్నలు కానీ నాకు ఉన్న ధైర్యం ఇచ్చి ఈరోజు మళ్ళీ నిలబెట్టారు. ఆ నిలబెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆపద వచ్చినా కూడా మాకు బ్యాక్ బోన్గా మా అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్గా మా డాక్టర్లు కానీ ఎవరైనా నాకు పూర్తి సహకారం అందించారు. అదేవిధంగా ఈరోజు కూడా మా కుటుంబ సభ్యులైన మా గుల్లపల్లి వంశస్థులు అందరికీ కూడా మా అన్నదమ్ములకు, మా అమ్మలకు ఏ ఆపద వచ్చినా కూడా మీ కొడుకు, మీ తమ్ముడు, మీ అన్న ఇక్కడ ఉన్నారని చెప్పి మర్చిపోకుండా అందరూ కూడా నాకు ఫోన్ చేసి ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ మన గుల్లపల్లి వంశస్థులు ఫస్ట్ ప్రయారిటీ. స్వామి పాదాల దగ్గర అందులో ఈ పదవి రావడం నేను ఎప్పుడైతే కల్లో కూడా అనుకోలేదు. ఈయన రాజకీయము 2006లో స్టార్ట్ అయింది. అప్పుడు కూడా నాకు తెలియదు రాజకీయం. ఇంతసేపు నేను ఆయన వెనుకుండి నేను ఆయనకు సపోర్ట్గానే ఉన్నాను తప్ప ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తా అని చెప్పేసి నేను ఏనాడు కూడా అనుకోలేదు. సరే లాస్ట్ టైం అది బీసీ మహిళ రావడంతో
నేను బయటికి రావడం జరిగింది. లాస్ట్ టైం కూడా ఏదున్నా మా కుటుంబ సభ్యుల వాళ్ళతో కానీ మా శత్రుఘ్న వల్ల ఇప్పుడు ఈయన సహకారంతో నేను పోయినసారి కౌన్సిలర్గా చేసినాను. ఇంతకుముందు మన నరసింహ చెప్పినట్టు కింగ్ నేనైనా కింగ్ మేకర్ వేరే మా లక్ష్మణ్ బాబు. నేను అస్సలు కూడా ఊహించుకోలేదు. ఆ రోజు మనకు దుర్గమ్మ బోనాలు మంగళవారం రోజు బోనం ముగిస్తున్నాం. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మేడం వచ్చి ఒక సంతకం చేసుకోండి అని. దేనికి సార్ అని చెప్పేసి అంటే ఇట్లా విత్డ్రా చేసుకోండు యునానిమస్ అవుతారు. నేను నమ్మలేదు. దుర్గమ్మ ఉంది, ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు కూడా. మళ్ళీ ఇంకొకరు చెప్పినట్టుగా ఇప్పుడు మన తను ఎవరు వచ్చి చెప్పారు, కొంతమంది నేను కూడా గుర్తుపట్టాను, అది వాస్తవమే. ఇప్పుడు మన కలక్క చెప్పినట్టు కనీసం 6 నెలలకు ఒకసారి హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నల్గొండ 1 టౌన్ సిఐ వెన్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సాయి నైసా హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ రాపోలు అనిల్ కుమార్లు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో సత్య న్యూస్ ఛానల్ మరియు పటేల్ మొబైల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిఏ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రాపోల్ అనిల్ కుమార్లు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రాగద్వేషాలకు తావు లేకుండా హోలీ సంబరాలు జరుపుకోవాలని కోరారు. హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని నల్గొండ 1 టౌన్ సిఐ వెన్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సాయి నైసా హాస్పిటల్ ఫిజిషియన్ డాక్టర్ రాపోల్ అనిల్ కుమార్లు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో సత్య న్యూస్ ఛానల్ మరియు పటేల్ మొబైల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిఐ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రాపోల్ అనిల్ కుమార్లు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రాగదేశాలకు తావు లేకుండా హోలీ సంబరాలు జరుపుకోవాలని కోరారు. సహజ సిద్ధమైన రంగులు ఆనంద హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఎల్వి యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, శ్రీనివాస్, వెంకన్న, సతీష్, సత్య న్యూస్ ఛానల్ టీం, పటేల్ మొబైల్స్ అధినేత రాజు, ఓం ప్రకాష్, శ్రీను, సోయల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టౌన్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో గడపాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. పిల్లలందరికీ కూడా మరొకసారి సంతోషకరంగా ఈ హోలీ పండుగ జరుపుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ న్యాచురల్ కలర్స్తో ఆడి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేస్తానికి మీరు ఇచ్చేసినందుకు మీరు మాకు మరొకసారి సత్యాన్యూస్ ఛానల్ తరఫున, మరి పటేల్ మార్కెట్ తరఫున, సాయి నైసా హాస్పిటల్ తరఫున అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సభను ఉద్దేశించి మరి మిర్యాల యాదగిరి గారు కూడా ఒక చిన్న వాయిస్ ఇవ్వాల్సిందిగా మనకు. అందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క సత్య ఛానల్ విజయ్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ హోలీ సంబరాలలో పాల్గొన్నటువంటి మన నల్గొండ సిఐ గారు మరియు డాక్టర్ అనిల్ గారు, తర్వాత మా తోటి పీసీ సంఘ నాయకులు అందరూ కూడా హోలీలో పాల్గొనడం మంచి శుభదాయకము. ఎవరైనా మేము చిన్నప్పుడు హోలీ ఆడుకున్నప్పుడు మోదుగు పూలు తెచ్చి ఆ మోదుగు పూలల్లో నీళ్ళతోటి తయారైనటువంటి దాన్ని మేము పిస్కార్ దారం పెట్టి పుప్పడి పెట్టిని అది కాడ తెంపుకొచ్చి దాన్ని పిస్కార్గా తయారు చేసి అందులో తీసుకొని హోలీ పండుగ ఆడేవాళ్ళం. కానీ అది రాను రాను అది చీకటి అయిపోయి అది కనపడకుండా పోయింది. ఇప్పుడు నేతలు కోడిగుడ్లని ఇంకేదో ఆయిల్ అని అది అని ఇది అని చేసుకొని ఆరోగ్యంగా ఇబ్బందికరమైనటువంటి ఆడుతూ ఉన్నారు. అవి కూడా ఇప్పుడు పోయి నేతలుగా రంగులు అవి వాడడం చాలా సంతోషం. ఇది అందరం కూడా యావత్ ప్రజలందరం కూడా ఈ హోలీని జరుపుకోవడం, ఈ ఎక్కువ పర్సెంట్ వదిలే మరదళ్ళు బావమరులు కలుపుకొని ఆడుకునే ఆట ఎన్నో సంవత్సరానికి ఒకసారి హోలీ ఆడి తర్వాత తన కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరం కూడా ఆడుతున్నటువంటి హోలీ. ఈ హోలీకి పాల్గొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరికి కులమతాలకు అతీతం కాకుండా, రాజకీయాలకు అతీతం కాకుండా అందరం కూడా హోలీ తన ఇష్టంతో అడిగిన వాళ్ళకి రంగు పూసేసి ఈ హోలీని ఆడుకోవడం మంచి పద్ధతి.
మనం కూడా ఏ ఇబ్బందికి గురి కాకుండా ఉంటుంది. కొందరు శుభాకాంక్షలు. మన జిల్లా ఎస్పీ శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారము నల్గొండ పట్టణంలో ఎలాంటి చిన్నపాటి సంఘటనలు కూడా జరగకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించి హోలీ పండుగను ప్రజలందరూ సంతోషంతో ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్రెండ్స్ తో జరుపుకోవాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి జీవితాలలో కష్టాలు సుఖాలు ఉన్నట్లే ప్రతి రంగు కూడా ప్రతి విలువైనది. ఈ కలర్ హోలీ పండుగని మనము ఒక మంచి స్పిరిట్ తోని మన జీవితాలలో కూడా వెలుగులు నింపుకోవాలని ఆనందమయం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నాము. అలాగే ముఖ్యంగా యువకులకు ఈ పండుగ రోజు ఎలాంటి విషాదం కాకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. ముఖ్యంగా మైనర్లు ట్రిపుల్ రైడింగ్ తిరుగుతూ ఇష్టం లేని వారిపై రంగులు చల్లడము లేకపోతే వివిధ రకాల ఇన్సిడెంట్లకు గురి కావడం జరుగుతుంది. వారందరూ కూడా హెచ్చరిక. ఈ రోజు కఠినంగా వెహికల్ చెకింగ్ కావచ్చు, పెట్రోలింగ్ కావచ్చు కఠినంగా చేస్తున్నాము. దయచేసి ఎవరు కూడా అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ తోని ఫ్రెండ్స్ తోని హ్యాపీగా జరుపుకోవాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ హోలీలో రాజకీయంగా దూరం పెట్టి, వ్యక్తిగతాలు దూరంగా పెట్టి అన్నదమ్ముల్లాగా బావమర్దుల్లాగా అందరం కూడా హోలీ జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం. హోలీలో వాడవలసిన కెమికల్స్ కూడా నేచురల్ కెమికల్స్ వాడాలి. కోడిగుడ్లు, ఆయిల్ ఇతరానికి కూడా అన్ని నిషేధము. తర్వాత ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా పోకుండా ట్రాఫిక్ రూల్స్ తో పాటించాలి. మద్యపానం సేవించి ఈ రోజు హోలీ అని పోయి అన్ని ప్రమాదాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యతగా ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. హోలీ అనేది అందరికీ కూడా కలర్ఫుల్ గా ఉండాలని, మళ్ళీ హోలీ పండుగ వచ్చే వరకు అందరం కూడా కలర్ తోటి ఉండి ఆనందాన్ని అందరం వ్యక్తికి ఆనందం మరి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరూ కూడా ఎలాంటి ఆలోచన లేకుండా మంచిగా కార్యక్రమాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ సత్యచూరి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హోలీ శుభాకాంక్షలు. తెలంగాణ జిల్లా నల్గొండ జిల్లా ప్రజలకు, నల్గొండ పట్టణ ప్రజలకు వీధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హోలీ అందరి కలిసిమెలిసిగా అన్ని వర్గాలు విభేదాలు లేకుండా అన్నదమ్ముల వలె ఉండాలని, ఉన్నటువంటి తారతమ్య విషయాలను మొత్తం పక్కకు పెట్టి రంగులతో కూడినటువంటి ఎంజాయ్ చేయాలని సందర్భంగా పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ముఖ్యంగా రంగురంగుల తోటి పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరూ కూడా హోలీ జరుపుకుంటారు. ఇదే రంగురంగుల కలర్ల లాగే జీవితం కూడా రంగురంగులలాగా ఉండాలని తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పెద్ద ఎత్తున ముందరికి జరిగి రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలు అగ్రగామిగా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఈ రోజు యావత్ తెలుగు ప్రజలు కాదు అందరూ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రేమానురాగాలతోటి హోలీ పండుగ జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పిల్లలు పెద్దలు అందరూ కలిసికట్టుగా చేసుకునేది పండుగ ఏదైనా ఉంది అంటే హోలీ ఒకటే. ఈ హోలీని విజయవంతంగా మరియు తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. చెడు మీద విజయం సాధించి మంచి విజయం సాధించిన సందర్భంగా వచ్చే ఈ హోలీకి అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ యువకులు మహిళలు అందరూ పెద్ద ఎత్తున జరుపుకునే పండుగని దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగ అందరూ మంచిగా ఉండాలని, పంటలు పండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంతోషంతో అందరూ సమలంగా పంటలు పండి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అందరూ మహిళలు పిల్లలు అందరూ కూడా హోలీ మంచిగా జరుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 7 గంటలకు మూసివేశారు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు. రేపు తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం నిత్య పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనాలకు అనుమతించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయాలతో పాటు పాతగుట్ట ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలకు సైతం మూసివేశారు.
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 7 గంటలకు మూసివేశారు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు. రేపు తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు ఆలయాన్ని తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం నిత్య పూజలు నిర్వహించి భక్తులను స్వామివారి దర్శనాలకు అనుమతించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు పాతగుట్ట ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలను సైతం మూసివేశారు. ఇవాళ మధ్యాహ్నం 3:20 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగియనుంది. స్వామివారికి నిత్య కంకర్యాలు, నివేదన, దర్శనాలు ముగించి ఆలయాన్ని మూసివేశారు. ఆలయాన్ని మూసివేయడంతో ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు అన్నీ ఖాళీగా మారాయి. చంద్రగ్రహణం ముగిసిన అనంతరం రేపు తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేయనున్నారు. అనంతరం యథావిధిగా నిత్య కంకర్యాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. ఈవో భవానీ శంకర్ తెలిపారు. రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా 3వ తారీఖు 3వ నెల 26 నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇప్పటి నుండి రేపు ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసిపడుతుంది. తెల్లారి 4వ తారీఖు 3 గంటల వరకు ఆలయం తెరవబడి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి తదుపరి అభిషేకములు, అర్చనలు కార్యక్రమం చేసి సుమారు 8 గంటల 35 నిమిషాల వరకు ఆలయం దర్శన భాగ్యం కలుగుతుంది. కావున అందరూ దీన్ని గమనించగలరు. గర్భిణీ స్త్రీలు మాత్రము మనకి ఉదయం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరడమైనది. జై శ్రీమన్నారాయణ. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ శాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు ఆనందోత్సవాల మధ్య నిర్వహించబడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం రంగులు చల్లుకుంటూ సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం శాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం రంగులు చల్లుకుంటూ సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షులు హనుమాన్ మాట్లాడుతూ హోలీ పండుగ ఐక్యత, స్నేహభావానికి ప్రతీక అని తెలిపారు. భేదాభిప్రాయాలను పక్కన పెట్టి విద్యార్థులంతా కలిసిమెలిసి ముందుకు సాగాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాహిత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మోహన్, అజయ్, మౌనేష్, సతీష్, విజయ్, సంపత్, వెంకటేష్, సుధీర్, నగేష్, శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో సహజ సిద్ధమైన రంగులతో హోలీ సంబరాలను ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ కెమికల్స్తో కూడిన రంగులు కాకుండా సహజ సిద్ధమైన రంగులతో హోలీ పండుగ జరుపుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో సహజ సిద్ధమైన రంగులతో హోలీ సంబరాలను ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ కెమికల్స్తో కూడిన రంగులతో కాకుండా సహజ సిద్ధమైన రంగులతో హోలీ పండుగ జరుపుకోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలు హోలీ పండుగను సహజ సిద్ధమైన రంగులతో నిర్వహించుకోవాలని, ప్రకృతి ప్రసాదిస్తున్న రంగులను వాడే విధంగా యువతను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది, ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్, పీవీసీ ఎండి మీలా మహాదేవ్, హీరో షోరూమ్ అధినేత రాచెల్ల కమలాకర్, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు ముప్పారపు నరేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ శ్రీనివాస్, గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. హోలీ సంతోషంగా జరుపుకోండి. చిన్న పెద్ద వయసు చుట్టము తారతమ్యం లేకుండా జరిగే ఏకైక పండుగ హోలీ పండుగ. హోలిక దహనం రోజునే హోలీ పండుగ నిర్వహించుకుంటూ ఉంటాము. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్, సెక్రటరీ డాక్టర్ విజయ్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా చాలా పెద్ద ఎత్తున అనేక మంది డాక్టర్ల మధ్య హోలీ వేడుకలు అత్యంత అద్భుతంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్, సెక్రటరీ డాక్టర్ విజయ్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా చాలా పెద్ద ఎత్తున అనేక మంది డాక్టర్ల మధ్య హోలీ వేడుకలు అత్యంత అద్భుతంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. IMA TS పాస్ట్ వాయిస్ ప్రెసిడెంట్ డాక్టర్ ACH పుల్లారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము లయన్స్ క్లబ్ ద్వారా నల్గొండలో అనేక మంది పూర్వ ప్రముఖుల మధ్య హోలీ పండుగ జరుపుకుంటుండగా ఈసారి విభిన్నంగా డాక్టర్ కలిసే ఒక వేదిక IMA భవన్ నందు జరుపుకోవడం ఒక ఐక్యతకు నాందిగా ఉందన్నారు. నల్గొండ పట్టణంలో గల పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కలిసికట్టుగా రకరకాల రంగులతో ఆడుతూ పాడుతూ ఒకరినొకరు సంతోషంగా పలకరించుకొని రంగులు పులుముకుంటూ ఆటపాటలతో నాట్యం చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్, డాక్టర్ విజయ్, డాక్టర్ జడ్జ్ ప్రవీణ్, డాక్టర్ AV శ్రీనివాసరావు, డాక్టర్ యాదయ్య, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ PVN మూర్తి, డాక్టర్ అనితారాణి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ త్రివేణి, డాక్టర్ సుబ్బారావు, వినోద్ కుమార్, డాక్టర్ సురేష్ కుమార్, నాగేష్, డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ హేమలత, డాక్టర్ లీలావతి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ వేణు, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ మౌనిక, డాక్టర్ అరుణ, డాక్టర్ విశ్వజ్యోతి, డాక్టర్ రామచంద్ర పాల్గొన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డులోని సుమన్ షోటోకాన్ అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో అకాడమీని సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హీరో సుమన్ మాట్లాడుతూ మిర్యాలగూడలో నా పేరు మీద కరాటే అకాడమీ స్థాపించి అకాడమీని నేనే ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి అకాడమీ హైదరాబాద్లో కూడా లేదు, కానీ అతి చిన్న వయసులో రామకృష్ణ అంత పెద్ద అకాడమీ పెట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డులోని సుమన్ షోటోకాన్ అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో అకాడమీని సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హీరో సుమన్ మాట్లాడుతూ మిర్యాలగూడలో నా పేరు మీద కరాటే అకాడమీ స్థాపించి అకాడమీని నేనే ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి అకాడమీ హైదరాబాద్లో కూడా లేదు, కానీ అతి చిన్న వయసులో రామకృష్ణ అంత పెద్ద అకాడమీ పెట్టడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా కరాటే నేర్చుకోవాలి. చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా చీఫ్ మాస్టర్ బూడిద సైదులు మాట్లాడుతూ మిర్యాలగూడలో గత 30 సంవత్సరాల నుండి నేను ఈ మిర్యాలగూడ ప్రాంతంలో ఎంతో మంది పేద విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చి అందరూ ఉన్నత స్థాయికి ఎదిగారు. అందులో భాగంగానే రామకృష్ణ కరాటే నమ్ముకొని ఈరోజు అతిపెద్ద అకాడమీ పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మాస్టర్ బడావత్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచే కరాటేనే ఉపాధ్యాయ నేర్చుకొని నేను ఎంతోమంది పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఎన్నో గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా నేను సెప్టెంబర్ 5వ తారీఖు చెన్నైలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ బ్రేక్ కైవసం చేసుకున్నాను. సినీ హీరో సుమన్ స్ఫూర్తితో, మా గురువు బూడిద సైదులు ఆశీస్సులతో నేను మిర్యాలగూడ ప్రాంతానికి ఏదో చేయాలని సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి నుండి పాప కానీ బాబు కానీ కంపల్సరీ కరాటే శిక్షణ తీసుకోవాలని ఆయన అన్నారు. చూడండి రండి. ఓకే రైట్ రెడీ చూడండి. ఓకే రెడీ దత్తా రామకృష్ణ ఇటు చూడాలి. విండోస్ ఓపెన్ పెడుతున్నాను చిన్న చూడండి. చూడు రామకృష్ణ మీకు వెనక జరగండి. చూసుకోండి. రామకృష్ణ కొన్ని వందల మంది వేల మంది తయారు చేయడం జరిగింది. మరి అదే కోణంలో నేనైతే నన్ను అందరూ సుమన్ పిచ్చోడు అంటారు. అన్నయ్యతోని నా జర్నీ దాదాపుగా 30 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడు నేను అన్నయ్యతో అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. మరి నేను ఈరోజు ఈ స్థాయిలో చిన్న కరాటే మాస్టర్ నుంచి ఒక ఇండియా లెవెల్లో కరాటే మాస్టర్ ఎదగడం కానివ్వండి, ఈరోజు నేను ఒక రాజకీయ పార్టీలో ముఖ్య పాత్ర పోషించడం కానివ్వండి, ఈరోజు నేను కౌన్సిలర్ కానివ్వడం కానివ్వండి, అదంతా అన్నయ్య ప్రోత్సాహమే అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు మనుషుల ముందు ఒక మాట, మనుషుల ముందు ఒక మాట. నేను ఒకటే చెప్తుంటాను, నా ధైర్యం, నాకు అండ అన్నిటికీ అన్నయ్య సుమన్ గారు అని చెప్తుంటాను. ప్రతి ఒక్కరికి ఎప్పటికైనా అదే చెప్తుంటాను నేను. మరి అలాగే రామకృష్ణ నాయకు
నాకు 5th క్లాస్లో 6th క్లాస్లో పరిచయం అయ్యి నేను నా స్టూడెంట్గా నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా దగ్గర రామకృష్ణ నాయక్ అలాగే ఉంటాడు. అదే డిసిప్లిన్, అదే క్రమశిక్షణ. హలో సార్, బ్రదర్ జరగండి, పక్కన జరగండి. సైడ్ రావాలి, సైడ్ రావాలి. కూడా పేరెంట్స్ ఒకటి దాచారనమాట. సార్ మనం అంత పెద్ద అకాడమీలో పనిచేస్తున్నాం, సుమారు సంస్థలో మనం అకాడమీని ఏర్పాటు చేయాలి కదా సార్. అది ప్రతి పేరెంట్స్ దాదాపు 8 నెలలు చెప్తుంటే నేను మా సార్కి దృష్టికి తీసుకెళ్ళాను. సార్ మనం స్కూల్లో చెప్తున్నాము, పిల్లలు నేర్చుకుంటున్నారు, కానీ దాంతో పాటు ఒక మనం డిగ్నిఫై మెయింటైన్ చేసి ఒక ఇంటర్నేషనల్ కరెక్ట్గా సుమన్ సార్ పేరు 25 years నుంచి చెప్తున్నాము. కానీ దానికంటే కొత్తదనం పిల్లలకి చేయాలని చెప్పేసి సార్ దృష్టికి తీసుకెళ్ళాను. నేను నా భార్య పోయి సార్ అడిగాము. అడిగిన తర్వాత సార్ ఆలోచించి చెప్తాను అని చెప్పి ఒక 1 month తర్వాత సార్ ఏర్పాటు చేస్తూ నేను సార్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి సుమన్ సార్ చెప్పారు. తర్వాత అసలు కరాటే నేర్చుకోవాలి సార్ అని చెప్పేసి నేను అన్ని స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 3 months కోర్స్ చెప్తే నేను మిర్యాలలో నుంచి మొదలు పెడితే మిర్యాల కూడా, వెమ్మలపల్లి, దామర్చల, ఇల్లపాలెం, నేరేడుచల్ల, సూర్యాపేట, కోదాడ, ఇటు చూస్తే ఖమ్మం ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సుమారు ఒక 70 స్కూళ్ళు క్లాసులు చెప్తున్నాము. అది ఒక ఎత్తు అయితే ఇప్పటికే మన సుమన్ షోడోకాంట్ సంస్థలో శిక్షణ పూర్తి. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మా గూడూరి సైదులు కౌన్సిలర్గా గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. సో కరాటే మాస్టర్తో పాటు ఇంకో బాధ్యత ఆయనకి ఈరోజు మరి మొదలైంది. సో కరాటేలో అన్ని విషయాలు రామకృష్ణ నాయక్ చెప్పారు, రైతులు చెప్పారు. సో అన్ని విజయం సాధించినట్టే. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో ఏ మాత్రం వాళ్ళు వచ్చారంటే చాలా గొప్ప విషయం. ఇంతమంది స్టూడెంట్స్ ఇన్ని రోజులు ఓపెన్ చేశారంటే చాలా గొప్ప విషయం. నాకు సంతోషం ఏంటంటే మా ఒక శిష్యుడు కరాటేతో పాటు ఈరోజు పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయి గెలిచాడు. సో నాకు చాలా ఆనందం ఉంది. ఆ విషయం ఆల్ ది బెస్ట్. మంచి పేరు రావాలి, ఈ నియోజకవర్గంలో ఎంతోమంది ఉపయోగపడాలి. మీడియా కూడా డెవలప్మెంట్లో అతను చేయి కూడా ఉండాలి. మంచి పేరు ఫ్యామిలీకి ఆయన తీసుకురావాలి. మీ ఆశీర్వాదాలు కావాలి. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ డోజో ఓపెనింగ్కి రామకృష్ణ నాయక్ చాలా సిన్సియర్ మాస్టర్, చాలా కష్టపడి ఆయన పైకి వచ్చారు. చాలా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేశారు, తన టోర్నమెంట్స్ వెళ్ళారు. ఈరోజు నేను ఎంట్రీ లోపల వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇంత పెద్ద ఒక డోజో జనరల్గా హైదరాబాద్ సిటీలో కొన్ని ప్లేస్లోనే ఉంటుంది. సిటీలో కూడా ఏంటంటే ఇంత పెద్ద డోజో ఉండదు. ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మెయింటైన్ చేయడం కూడా కష్టం చెప్పి ఉండదు. కొన్ని ప్లేసెస్లో ఉంటాయి. సో మొత్తం ఎక్విప్మెంట్ అంతా చూశారు. ఎక్విప్మెంట్లో ఏంటంటే మార్షల్ ఆర్ట్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నప్పుడు ఫిట్నెస్. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి విశాల భారతి హై స్కూల్లో సోమవారం సాయంత్రం 35వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడడం జరిగింది. ఈ వార్షికోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. విద్యార్థులు తమ కళాభివృద్ధి ప్రదర్శించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి విశాల భారతి హై స్కూల్లో సోమవారం సాయంత్రం 35వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ వార్షికోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. విద్యార్థులు తమ కళాభివృద్ధి ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ కె నరేష్ కుమార్, డిఆర్డిఓ సైంటిస్ట్ టి విక్రమ్, బాసరా IIIT హెచ్ఓడి డాక్టర్ కె మహేష్ కుమార్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ శశికాంత్ ముఖ్య
అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని, అందుకు పేదరికం అడ్డురాదని, ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. అనంతరం ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశాల భారతి హైస్కూల్ వ్యవస్థాపకులు కందుల మల్లారెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతివర్ధన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోడెల ఆంజనేయులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో జరిగిన సమావేశంలో లింగంగౌడ్ మాట్లాడారు. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో జరిగిన సమావేశంలో లింగంగౌడ్ మాట్లాడుతూ 1931 సంవత్సరంలో జరిగిన కులగణన తర్వాత బీసీల 3 శతాబ్దాల పోరాట ఫలితంగా గత సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన జనగణనతో పాటు కులగణనను కూడా చేపడతామని నిర్ణయం తీసుకున్నారని, కానీ జనవరి 22, 2006 రోజున కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 33 ప్రశ్నలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈ నోటిఫికేషన్లో 12వ ప్రశ్నలో మీరు ఎస్సీనా ఎస్టీనా లేదా ఇతరులా అని అడిగిందని, ఇతరులు అన్న చోట ఓబీసీనా అని ప్రశ్నావళిలో అని అడిగితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముందని జాజుల ప్రశ్నించారు. ఓబీసీ కాలాన్ని ప్రత్యేకంగా చేర్చకపోవడం మూలంగా దేశవ్యాప్తంగా ఉన్న 70 కోట్ల మంది బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. బీసీల జనాభా ఎంత ఉందో తేలుకుంటే బడ్జెట్, విద్య, ఉద్యోగ రంగాలలో జనాభా తమాషా ప్రకారం బీసీల వాటా ఒక హక్కుగా చట్టబద్ధంగా దక్కకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కులగణను కూడా చేర్చాలని, లేకపోతే దేశవ్యాప్తంగా జరిగి కులగణను బహిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, బీసీ యువజన పట్టణ కార్యదర్శి దోనేటి శేఖర్, బీసీ యువజన విద్యార్థి నాయకులు నక్క నాగరాజు, దోనేటి అశోక్ ముదిరాజు, బొమ్మకంటి హరి, బంటు మహేష్, దాసరి వంశీ, శ్రీనివాస్ యాదవ్, నక్క సాయి కుమార్, రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరిగే కులగణనలో బీసీలను చేర్చాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో ఓబీసీ కులగణనని
చేద్దామని ఒక ఫామ్ తయారు చేసింది. కానీ అందులో ఆ 33 కాలమ్స్లో 12వ కాలంలో ఎస్సీ ఎస్టీల జనాభా ఎంత ఉందో తెలుసుకోమని చెప్పారు. కానీ బీసీలు ఏం పాపం చేశారని బీసీల జనాభా కానీ బీసీల జనాభా లెక్కల వివరాలు కానీ కేంద్ర ప్రభుత్వం అడగడం లేదు. 70 కోట్ల మంది ఉన్నటువంటి బీసీల జనాభా లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క లెక్కలు లేకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. నరేంద్ర మోడీ ఒక బీసీ అని చెప్పుకుంటుండు కానీ బీసీల లెక్కలు తీస్తానికి నరేంద్ర మోడీ గారికి మనసు రావడం లేదు. ఇది బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు 12వ కాలంలో మీరు ఎస్సీనా ఎస్టీనా అని అడుగుతున్నారు. కానీ ఇంకో పక్కన మీరు ఓబీసీని అడిగితే మీకు వచ్చే నష్టం ఏందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు ఎన్నికల ముందు ఖచ్చితంగా ఓబీసీలను కులగణలో చేరుస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మాట మార్చి ఓబీసీలను లెక్కలో చేరడం లేదు. వీట కేంద్ర ప్రభుత్వానికి ఒకటే ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జరగబోయే దాంట్లో ఖచ్చితంగా కులగణన పెట్టాలి, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. చౌటప్పల్ పట్టణంలోని రాణి రుద్రమ్మదేవి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ పండుగను విద్యానగర్ కాలనీ వాసులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే రంగుల కేలి ప్రారంభమై చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మహిళలు ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చోటుప్పల్ పట్టణంలోని రాణి రుద్రమ్మదేవి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ పండుగను విద్యానగర్ కాలనీ వాసులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే రంగుల కేలి ప్రారంభమై చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మహిళలు ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహజ సిద్ధమైన రంగులతో హోలీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ హోలీ ఉత్సవాలలో రాణి రుద్రమ్మదేవి కమిటీ అధ్యక్షురాలు పోలోజు శ్రీలత, చుల్లేటి పద్మ, కొత్తకొల్ల అరుణ, పుట్టరమణ, మేఘన, ప్రశాంతి, అర్చన, మాధవి, మహాశ్రీ, భువనశ్రీ, శివసాయి, గణేష్, సహస్ర, లోహిత, మానస తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పారిశుద్ధ కార్మికులతో హోలీ సంబరాలు జరుపుకున్న మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. ప్రశాంత వాతావరణాల్లో జరుపుకోవాలని వెల్లడి. గుండ్లపల్లి వంశస్థుల సన్మానం. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ వాణి భరత్ గౌడ్కి సన్మానం. అందరికీ అందుబాటులో ఉంటాం. ప్రశాంత వాతావరణంలో హోలీ సంబరాలు. సహజ సిద్ధమైన రంగులు పులుముకోవాలన్న ప్రముఖులు. చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు పాతగుట్ట ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలు సైతం మూసివేత. ఎంజీయూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు. ఐక్యమత్యాన్ని నిదర్శనం హోలీ అన్న హనుమాన్. సహజ సిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవాలి. గ్రీన్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ వెల్లడి. నల్గొండలోని ఐఎంఏ కార్యాలయంలో హోలీ సంబరాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న డాక్టర్లు. కరాటే అకాడమీని ప్రారంభించిన ప్రముఖ సినీ హీరో సుమన్. నా పేరు మీద ప్రారంభించిన అకాడమీ నేనే ప్రారంభించడం సంతోషదాయకం అన్న సుమన్. విశాల భారతిలో ఘనంగా 35వ వార్షికోత్సవ వేడుకలు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్న ప్రముఖులు. దేశవ్యాప్తంగా జరిగే కులగణనలో బీసీలను చేర్చాలి. బీసీలను లెక్కించకుంటే కులగణనను బహిష్కరిస్తాం. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగంగౌడ్ డిమాండ్.
రాణి రుద్రమ్మదేవి కమిటీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు చౌటప్పల్లో జరుపుకున్న మహిళలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.